రిపబ్లిక్ అవ్వాలంటే, గణతంత్ర రాజ్యం అవ్వాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత వ్యక్తి అధ్యక్షుడు గాని రాష్ట్రపతి గాని ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడాలి. అదే వారసత్వంగా ఒక దేశాధ్యక్ష పదవిని మనం ఏర్పరచుకుంటే అది గణతంత్ర రాజ్యం కింద రాదు. ఉదాహరణకి మనం ఇంగ్లాండ్ని తీసుకుంటే ఇంగ్లాండ్లో క్వీన్ ఆర్ కింగ్ వారసత్వంగా ఆ పదవులు వస్తాయి. అయితే అమెరికాలో కానీ ఫ్రాన్స్లో కానీ ఇండియాలో కానీ అధ్యక్ష పదవి అనేది ఎలక్టెడ్ పోస్ట్. అందుచేత భారత రాజ్యాంగం భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం, భారతదేశం ఒక రిపబ్లికన్ దేశం అని చెప్పడానికి మనం రిపబ్లిక్ అనే వర్డ్ని పీఠికలో ఏర్పరచుకున్నాం. సో మనం భారతదేశాన్ని ఏ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ గా చెప్పుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనం పీఠికలో పొందుపరుచుకున్నాం. అయితే భారత ప్రజలు రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ అవర్ సెల్వ్స్ into a sovereign, socialist, secular, democratic republic and to ensure its citizens. ఆ భారతదేశ ప్రజలకి ఏమి హామీ ఇచ్చాం? జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, వర్షిప్ అండ్ బిలీఫ్ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ. అలాగే ఇక్కడ జస్టిస్ అది ఆర్థిక పరమైన ధర్మం కావచ్చు, న్యాయం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, రాజకీయ న్యాయం కావచ్చు. సో ఆ మూడు కూడా మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అని చెప్పడానికి ప్రియాంబుల్లో చెప్పాం. అలాగే సమానత్వాన్ని మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అధికరణం 14 నుంచి అధికరణం 18 వరకు భారతదేశ ప్రజలకి సమానత్వపు హక్కును కల్పించడం ద్వారా ప్రియాంబుల్లో కూడా మనం ఈక్వాలిటీ అనే పదాన్ని చేర్చుకున్నాం. లిబర్టీ, స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ థాట్, మన ఆలోచన విధానంలో కానీ మన భావాన్ని వ్యక్తపరిచే విధానంలో కానీ, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, మనకున్న విశ్వాసంలో కానీ, ఆర్ బిలీఫ్, మనకున్న నమ్మకాలు కానీ, వీటన్నిటిలో ఉన్నటువంటి స్వేచ్ఛ అధికరణం 19 నుంచి అధికరణం 21 వరకు మనం భారతదేశంలో పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ, ఎన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి మనకి, జీవించే స్వేచ్ఛ, వీటన్నిటిని పొందుపరుచుకున్నాం. కాబట్టి ప్రియాంబుల్లో కూడా లిబర్టీ అనే పదాన్ని మనం చేర్చుకున్నాం. అలాగే ఫ్రెటర్నిటీ, వర్గ వైషమ్యాలు లేకుండా ప్రజలందరూ సమభావంతో సహజీవనం గడుపుతూ భారతదేశ జనజీవన స్రవంతి స్వేచ్ఛగా సమానత్వంతో కూడిన విలువలతో కూడిన ధర్మం కోసం పాటుపడుతున్నాయి. ఆ ఫ్రెటర్నిటీ, ఆ సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం పెంపొందిస్తుంది అనే ఉద్దేశంతో ఫ్రెటర్నిటీ, ఆ సౌభ్రాతృత్వం అనే పదాన్ని కూడా మనం రాజ్యాంగ పీఠికలో ఏర్పరచుకున్నాం. అయితే రాజ్యాంగ పీఠిక గురించి ఇక్కడ విషయం చెప్పుకోవాలి. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమా, అంతర్భాగమా, లేకపోతే రాజ్యాంగాన్ని నుంచి రాజ్యాంగ పీఠికని వేరుగా చూడాలనే విషయం వచ్చినప్పుడు 1969-70 ఆ ప్రాంతంలో భారత సుప్రీంకోర్టు కొంత సంకుచితమైన భావంతో భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగానికి సంబంధించి లేదు, రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్న భారత పార్లమెంటు రాజ్యాంగ పీఠికని సవరించడానికి వీలు లేదు అని గోలకనాథ్ కేసులోను బెరిబెరీ కేసులో కూడా చెప్పడం జరిగింది. అయితే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో భారత సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగాల మధ్య ఉన్నటువంటి సమన్వయం, సంబంధం గురించి విపులంగా చర్చిస్తూ భారత రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగంలో భాగం అని చెప్పింది. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్న భారత పార్లమెంటు భారత రాజ్యాంగ పీఠికను కూడా సవరించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది.